హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. 30 ఏళ్ల పాటు శీతలీకరించినటువంటి ఒక పిండం ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలకు సంతానం కలగట్లేదని ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో తాజాగా 30 సంవత్సరాల క్రితం శీతలీకరించినటువంటి ఒక పిండం ద్వారా ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి ఘటన అమెరికాలో సంచలనంగా మారింది. నిజంగానే ఇలాంటి పరిణామం జరుగుతాయా? అసలు ఎలా సాధ్యమైంది? ఇది 30 సంవత్సరాల క్రితం స్టోర్ చేసినటువంటి పిండం ఇప్పుడు ఎలా జనించింది? దీనికి సంబంధించి కూడా పూర్తిగా మనం మాట్లాడదాం. మనతో పాటు ఆండ్రాలజీ స్పెషలిస్ట్ ఏసియన్ ఆశీష్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఆశీష్ రెడ్డి గారు. నమస్కారం అండి. సో ఎట్లా పాసిబుల్ అయిందంటారు ఇది? అమెరికాలో ఈరోజు వార్త ఒక్కసారిగా అందరికీ చాలా షాకింగ్ గురి చేస్తుంది. 30 సంవత్సరాల క్రితం శీతలీకరించినటువంటి ఒక పిండాన్ని ఈరోజు ఒక మానవ రూపం ఎత్తేటువంటి విధంగా క్రియేట్ చేయడం అనేది ఒక వైద్యశాస్త్ర చరిత్రలోనే ఒక సంచలనంగా మారినట్టు కనపడుతుంది. ఏం జరిగింది? ఎలా పాసిబుల్ అవుతుంటుంది ఇది? బేసిక్లీ ఏంటంటే ఇది ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాము. ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా మనం స్టోర్ చేయొచ్చు. అంటే కరెక్ట్గా ప్రాపర్గా మనకి ఎగ్ బాగుండి, స్పర్మ్ బాగుండి, ఒక ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది నార్మల్గా ఉండి దాన్ని ఫ్రీజ్ చేసుకుంటే 30 ఏళ్ళు కాదు, ఎన్ని ఇయర్స్ అన్నా మనం ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కసారి అన్ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే ఫీమేల్ బాడీలోకి మళ్ళీ దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ బేబీగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నార్మల్ టెక్నాలజీ. దీని ఐవీఎఫ్ ద్వారానే ఇది పాసిబిలిటీ అవుతుంది. అండ్ దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే 30 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు తీసుకున్న ఎంబ్రియో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేశారు. ఇది అంటే టెక్నాలజీగా ఇది 100% పాసిబులే. నార్మల్ గా కూడా మేము స్పర్మ్స్ ఎప్పుడైనా ఎవరైనా డోనర్ నుంచి ఎప్పుడైనా స్పర్మ్స్ తీసుకుంటే దాన్ని అట్లీస్ట్ 28 to 30 ఇయర్స్ వరకు కూడా మేము స్టోర్ చేయొచ్చు. అలాగే ఎగ్స్ ని కూడా మనం అలానే స్టోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాని ప్రకారం చూస్తే ఇది 100% పాసిబులే. అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు చాలా మంది కూడా ప్రెగ్నెన్సీ లేట్ గా కావాలనుకున్న వాళ్ళు కూడా ముందే ఎంబ్రియోని ముందే ఫ్రీజ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే టెక్నాలజీ పరంగా ఇది చాలా సక్సెస్ఫుల్ గా పాసిబుల్ ఉంది. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు స్పెర్మ్స్ కానీ ఎగ్స్ కానీ సపరేట్ స్టోర్ చేయడం ఓకే. ఈ రెండు మిక్స్ అయితేనే మనకు పిండం అనేది ఏర్పడుతుంటుంది కదా. అంటే దాన్ని స్టోర్ చేసేసినా కూడా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందా? ఎన్ని సంవత్సరాలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్త సరోగసి విధానం లాగానా స్టోర్ చేసిన దాన్ని? నార్మల్ అంటే ఇప్పుడు దీనికి ఏఆర్టీ లాస్ ఉన్నాయండి. ఇండియాలో ఏఆర్టీ లాస్ అనేటివి ఉంటాయి. దాని ప్రకారం ఏంటంటే మన ఇండియాలో మాత్రం 10 ఇయర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఒక్కసారి వాళ్ళకి కపుల్ కి మేము ఇన్ఫార్మ్ చేయాలి. అంటే మేము మీ ఎంబ్రియో ఇంకా 10 ఇయర్స్ అయిపోయిందండి, 10 ఇయర్స్ లో మీరు రెస్పాండ్ ఒక 3 times రెస్పాండ్ కాకపోతే దాన్ని డిస్కార్డ్ చేయొచ్చు. లేకపోతే ఇండియాలో ఉన్న లా ప్రకారం కూడా మనం ఎన్ని ఇయర్స్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది సరోగేసీ అవసరం లేదు. అంటే 50 ఇయర్స్ లోపట్ల ఉమెన్, అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో దాని ఎంబ్రియోని మనం ఫ్రీజ్ చేసి ఉంటే 50 ఇయర్స్ లోపట్ల మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఇండియాలో వీలు ఉంటుంది. వేరే కంట్రీలో ఈ లాస్ లేవు కాబట్టి ఏ ఇయర్ లోనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇది సరోగేట్ నుంచి అయినా చేసుకోవచ్చు, అంటే ఓన్ మదర్ నుంచి అయినా చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూస్ లేవు, ఏదైనా ఒకటే. అంటే కృత్రిమ గర్భంతో ఇప్పుడు జరిగిందంటారా ఇది? అంటే దీంట్లో చేసింది ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఓన్ ఇదే చేశారు, సరోగేట్ కి పోలే వాళ్ళు. ఓకే, వాళ్ళకే మళ్ళీ వాళ్ళకి జరిగింది. సో 50 అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే 50 ఇయర్స్ లోపట్ల ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఇండియాలో జనరలీ అంత ఇయర్స్ వెయిట్ చేయరు. ఇండియాలో మాక్సిమం 10 ఇయర్స్ వరకే మనం మనకున్న ఎక్కువ పేపర్స్ లలో 10 ఇయర్స్ వరకే మాక్సిమం అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడు పిల్లలు వద్దనుకున్న వాళ్ళు, ఫ్యూచర్ లో కావాలనుకున్న వాళ్ళు ముందే ఇది స్టోర్ చేసుకొని ఈ రకంగా చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్లీ చాలా మంది యాక్టర్స్ చూడండి, ఇప్పుడు ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళంతా ఏం చేసిండ్రు అంటే వాళ్ళు ప్రైమ్ ఏజ్ లో అంటే 25 to 30 ఏజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ ఎగ్స్ ని తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఏజ్ ఒక 33-34 ఇయర్స్ ఫీమేల్స్ లో క్రాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అలానే మగవాళ్ళలో కూడా 37-38 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందే, అంటే యంగ్ కపుల్స్ కూడా, అంటే ఎర్లీగా మ్యారేజ్ అయింది అనుకోండి 22-23 ఇయర్స్, అట్లాంటి వాళ్ళు ముందే వాళ్ళ ఎగ్స్ ని తీసుకొని స్పర్మ్ తీసుకొని ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసి చూసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ ఉండొద్దు అని. ఓకే, సో ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత జన్మించినటువంటి ఈ బిడ్డకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏమన్నా
నార్మల్ గా ఉన్నటువంటి దానికి ఇప్పుడు జన్మించినటువంటి బిడ్డకి ఏమైనా తేడా ఉంటుందంటారా? ఏమన్నా సమస్యలు వచ్చేటువంటి అవకాశం కానీ? ఏముండే సాయి గారు, ఎందుకంటే దీంట్లో మనము ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం. అంటే ముందే దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, జెనెటిక్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ముందే చెక్ చేసుకుంటాం. ముందే చెక్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా ముందే తెలుస్తుంది. అలా కాంప్లికేటెడ్ ఉన్న ఎంబ్రియోని మేము ట్రాన్స్ఫర్ చెయ్యం. ఇది అన్ని పర్ఫెక్ట్ గా టెస్ట్ అయి చేసేది. రైట్. ఈ శీతలీకరణం దానికి సంబంధించినది టైం పీరియడ్ అంటూ లేదంటారు, 100 సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ. సో ఇప్పుడు జరిగినటువంటి ఘటన గతంలో ఎప్పుడైనా జరిగిందా, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే 30 years ఎప్పటి వరకు పేపర్స్ లేవండి. మాక్సిమం మేము స్పర్మ్స్ లో చూసింది ఏంటంటే స్పర్మ్స్ లో హైయెస్ట్ యూజ్డ్ 28 years ది హైయెస్ట్ పేపర్స్ ఉన్నాయి. అంతకంటే ఎంబ్రియోస్ జనరలీ 30 years ఆగిన సందర్భాలు అయితే లేవు. ఇదే ఫస్ట్ టైం అంటారు వరల్డ్ వైడ్? ఇది డెఫినెట్లీ ఫస్ట్ టైం. రైట్. ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు? ఏముండదు, డెఫినెట్లీ నో. ఎందుకంటే ఆల్రెడీ ఇది అది 30 years బ్యాక్ ఆల్రెడీ ఫ్రీజ్ చేసింది కాబట్టి అది ఎట్లా ఉందో ఆ టైంలో ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. ఈ 30 years స్పాన్ లో ఫ్రీజింగ్ అన్ఫ్రీజింగ్ లో ఏం చేంజెస్ రావు. జనరలీ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో జనరలీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఒకవేళ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం బేబీ ఎటువంటి డిఫెక్ట్స్ రావు. అంటే ఆ పిండం ఇప్పుడు బిడ్డ దశకు వచ్చేటువంటి దాంట్లో కూడా ఏం మార్పు చేర్పులు ఉండేవంటారా? ఏం రాలేదు. బేబీ ఈస్ పర్ఫెక్ట్లీ హెల్తీ. కంప్లీట్ గెస్టేషనల్ ఏజ్ అంటే 9 months కంప్లీట్ గా దాటింది. బేబీ ఈస్ వెరీ హెల్తీ. రైట్. థ్యాంక్ యూ ఆశీష్ రెడ్డి గారు. సో అది మొత్తానికి ఈరోజు అమెరికాలో ఒక అరుదైనటువంటి ఘటన. 30 సంవత్సరాల పాటు శీతలీకరణ స్టేజ్లో ఉన్నటువంటి ఒక పిండానికి ఒక బిడ్డగా జన్మనిచ్చినటువంటి సందర్భాన్ని అక్కడ బయటికి రావడం జరిగింది. దీంతో సంచలనంగా మారింది, వైద్య చరిత్రలో ఉన్న అరుదైనటువంటి ఘటనగా మారింది. అంటే జనరల్గా శీతలీకరణం అంటే స్టోర్ చేస్తారు ఇలాంటివి, కానీ ఎగ్స్ స్పర్మ్స్ కానీ పిండంగా ఏర్పాటైన తర్వాత ఇంత లెంత్ టైం తర్వాత ఒక బిడ్డగా పుట్టినటువంటి ఘటన ఇదే అరుదైందంటూ కూడా ఆశీష్ రెడ్డి గారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.